ఓం శ్రీ సాయిరామ్. సనాతన విద్యా విధానం. సాయిరామ్. ప్రపంచం అజ్ఞాన అంధకారంలో మునిగినటువంటి యుగములలో భారతీయుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సాటిలేని నాటి మన ఆస్తిక వాంగ్మయం రుజువు చేస్తున్నది. ఈ దిగువ ఉదహరించిన కొన్ని నీతి సూత్రములను చూస్తే ఎంత చక్కగా హితోపదేశము చేసి మానవ జీవితం తీర్చిదిద్దినది మనకు స్పష్టమవుతుంది. చూడండి, ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు ఎవరి కొరకు 599 శ్లోకములలో తత్వజ్ఞానోపదేశము చేసినో, ఎవరు మహాభారత యుద్ధములకెల్లా మహావీరునిగా ఎంచబడినో, ఎవరు పరమాత్ముని ప్రాపకం పొందగలిగినట్లు ఇతిహాసములు చెప్పుచున్నవో, అట్టి పార్థుడు శ్రీకృష్ణుని యొక్క 80 పట్టమహిషులను 16,000 గోపికలను హస్తినాపురం చేర్చుటకు కొనిపోచుండగా మార్గమధ్యమున కిరాతకులు తనపై హఠాత్తుగా పడి గోపికలను అపహరించి ఎత్తుకొని పోయినట్లు ఆ మహాయోధుడు పార్థుడు నిస్సహాయుడై తనకు జరిగిన పరాజయమునకు అజ్మీరిపోయి తలదాచుకున్నట్లు పలువురైన విషయము కావచ్చును. ఎంత విచిత్రమైన సంఘటన! ధర్మము నశించి అధర్మము తల ఎత్తు సమయంలో ధర్మాన్ని పునరుద్ధరించుటకు భగవంతుడు అవతరించుడని, అట్టి పరిస్థితులు ఏర్పడటం వలన ద్వాపర యుగంలో కృష్ణావతారం సంభవించినట్లుగాను భగవద్ దర్శనముతో పరిచయం ఉన్న వారికి తెలిసినటువంటి విషయము. అది యథార్థమైతే పైన ఉదహరించిన సంఘటన పరస్పర విరుద్ధమైన భావ ప్రకటన చేస్తున్నట్లుగా తోస్తుంది. ఎందువలనంటే మహాభారత యుద్ధములో కౌరవుల యొక్క చూడటమే ఆ యుగములో అధర్మం యొక్క అంత్యముగాను, పాండవుల విజయం ధర్మస్థాపనగాను మనము పాటిస్తాం. అయితే యుద్ధానంతరం అనగా కృష్ణ భగవానుడు అవతారం చాలించిన అతి స్వల్పకాలంలో కౌరవుల స్థానం కిరాతకులు తీసుకొనటం, అధర్మం తిరిగి తల ఎత్తటం, మహావీరుడు పార్థుడు నిర్వీర్యుడై పలాయనం కావటం చూస్తే యథార్థము తెలియనంత వరకు హాస్యాస్పదముగా ఉంటుంది. బాహ్యానికి ఉగ్రంగానే కనిపించవచ్చును, కానీ ఇది భగవంతుడు తమ భక్తులకు చూపే సాటిలేని ఒక ఆధ్యాత్మిక పంథ. మానవుడు ఈ ప్రకృతి నాట్య రంగంలో నిమిత్తమాత్రుడైనటువంటి ఆధ్యాత్మిక తెలివి ఆయనను విడుచుట వలన సృష్టికెల్లా ఆధారభూతుడైన పరమాత్మని సాకారుగానే తలంచుట వలన అట్లు చూచే అవకాశం తొలగల వెంటనే పైన ఉదహరించిన వారిని రక్షించే బాధ్యత తనపై పడింతనే అజ్ఞాన అహంకారము తిరిగి ఆయన ఆవరించటయే ఈ ప్రమాదమునకు కారణమైనది. తమ వల్ల ఒక కార్యసాధన నిమిత్తం నియమిపోడినటువంటి భక్తునకు తిరిగి అజ్ఞానాంధకారములో మునిగిపోయే ప్రమాదం వాటిల్లినందున అనేక కిరాతక రూపముల్లో తమ అగణితమైన శక్తిని ప్రదర్శింపజేసి ప్రతిఘటించి ఆ మందబుద్ధికి అతి తీవ్రమైన తీరులో తత్వజ్ఞానం తిరిగి క్రియారూపంలో బోధింపబడెను. 4 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని నాకు తెలిపి స్వామి హెచ్చరించారు. అయితే దాని అంతరార్థం అప్పట్లో నాకు తెలియలేదు. తదుపరి 1 సంవత్సరం కిందట శ్రీవారి సన్నిధిలో పండితులు అనుభవనీయులైన శ్రీ వేలూరు శివరామశాస్త్రి గారు భాగవతములో ఒక మూల ఉన్నట్లు ఈ విషయాన్ని చెప్పుతుండగా వింటిని. వెంటనే నాలో యోచన ప్రారంభమైంది. అతి స్వల్పకాలంలోనే స్వామి చేసిన హెచ్చరిక దాని యొక్క అంతరార్థం వ్యక్తమైంది. ఆయా యుగములలో దేశకాల పాత్రలను అనుసరించి ఈ విద్యాబోధ జరుగుతూనే ఉంది. త్రేతాయుగంలో రావణ సంహారం అనే సాగుతో మానవుడు జన్మతః అమృతపుత్రుడైనప్పటికీ ప్రకృతి ప్రభావం వల్ల జన్మలుగా తనలో మొలకెత్తి పోషింపబడుతున్నటువంటి అసుర కుమారుడైనటువంటి అజ్ఞాన అహంకారిని 10 తల పాపిరాజును అనగా 10 విధ పాపములు హతమార్చే మార్గాన్ని సూచింపబడిను. భారతీయ సాంప్రదాయానుగుణముగా ఊరూరా సంవత్సరముకు ఒక పర్యాయం ఆ అహంకారికి కట్టెలతో కాష్టాన్ని తయారు చేసి భోగి పండుగ చేస్తారు. అంటే మనలో పెరిగి పోషింపబడుతున్నటువంటి అసుర కుమార్ని భస్మం చేసే ప్రయత్నంలో ఉన్నామని పునః పదే ప్రతిజ్ఞ చేయుటే దాని అంతరార్థం. సూర్యభగవాను సరే నీకు మార్గదర్శిగా ఉంటాడు అన్నట్లు ఆ మరుసటి దినం నుండే ఉత్తరాభిముఖుడై ప్రయాణం సాగిస్తాడు. కృతయుగములో భస్మాసుర గాథగా నీతి బోధింపబడినది. ఇదే భారతీయ సత్సంప్రదాయం. నాటి నీతి సూత్రాలే నేటి మానవ జీవితంలో కూడా వర్తించును. పూర్వజన్మ సత్కర్మల ఫలితముగా సహజ మానవులను సాధక భక్తులను భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించినటువంటి శక్తులను దుర్వినియోగం చేస్తే వారి ప్రవర్తన యొక్క ఫలితాలను వారి నాశనములోనే చూస్తారని దాని గంభీరమైనటువంటి అంతరార్థం.
అదేవిధంగా కాళికాదేవి చిత్రం చూస్తే ఆ మహాకాళి శక్తి స్వరూపిణి ఎట్టి చలనము లేక క్రింద పడినటువంటి ఈశ్వరుని ఉపరిభాగంపై తాండవిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అదే సృష్టి యొక్క నిజస్వరూపం. చలించే ప్రకృతికి ఆధారభూతుడైన నిర్వికార అచలమైన ఆత్మవస్తువు. ఆ యథార్థమనే స్వామి తన ఉపమానముగా సముద్రము దానిపై అలలను పోల్చి చెప్పారు. స్వామి చెప్పినట్లు మనం బహిర్వ్యామోహ స్థితులమోటి చేత అనగా అజ్ఞాన కల్పితమైన బాహ్య దృశ్యాల ప్రభావం మనపై బలీయంగా పనిచేయనప్పుడు సర్వోన్మకు ఆధారమైన సత్యవస్తువు యొక్క ఈశ్వరత్వమును గ్రహించలేకపోతున్నాం. నిజానికి పరమాత్మని యొక్క ఆ జ్ఞానస్వరూపమే సృష్టి, సృష్టి యొక్క జ్ఞానస్వరూపమే పరమాత్ముడు. శివశక్తుల యొక్క సంయోగం వల్ల కలిగిన సృష్టి మిశ్రమ వస్తువు, అదే అర్ధనారీశ్వర తత్వం. జీవతత్వం కూడా ఈ చలిత నాట్య రంగంలో అనాత్మే పాత్ర, అల్మే పాత్రధారుడు, పరమాత్మే సూత్రధారుడు. ప్రకృతి ద్వారా విపరీతంగా మారినప్పుడు పరమాత్ముడు నామరూపాలు తీసుకుంటారు. నామరూపాత్మక ప్రపంచంలో పాత్రధారుడు కాకుండానే తమ కార్యాన్ని ఎందుకు సాధించలేరు అనేది కొందరి సంశయం. అయితే సత్యమైన నిత్యమైన సర్వమునకు ఆధారభూతమైన పరమాత్మ వస్తువు ఒక్కటున్నది అనేటువంటి జ్ఞానం మనకు ఎట్లు కలుగుతుంది? ఆ వస్తువుని పొందుటకు మార్గదర్శకం మనకు ఎట్లు లభిస్తుంది? స్వామి నుండి వెలువడే దివ్య జ్ఞానం జ్ఞానస్వరూపుడైన పరమాత్మ స్వస్వరూపతత్వమును వెల్లడి చేస్తుంది. ఇట్లు చల్లా అప్పారావు. సాయిరాం.